అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ మనకి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో గ్రూప్ 2 కి ఎలా చదవాలి అండ్ గ్రూప్ 2 అంటే ఏమిటి, గ్రూప్స్ అంటే అనేది మనకి కొన్ని వివరాలు తెలపడానికి మనతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, అదేవిధంగా ఎకనమీలో స్టేట్ ఫ్యాకల్టీ, అలాగే చాలా మందికి గ్రూప్ 2 సాధించడం సహాయం చేసినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ ఎస్ రాజబాబు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఈ రోజు మా అభ్యర్థుల కోసం మీ నుండి కొన్ని గైడెన్స్ అయితే అవసరం సార్. అందరూ కూడా గ్రూప్స్ అంటుంటారు కదా, అసలు గ్రూప్స్ అంటే ఏమిటి, అందులో మనం ఏ తరహా జాబ్ సాధించవచ్చు? రైట్, ఒకసారి అందరికి నమస్సులు. మంచి వేదిక ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. ఈ రకంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైట్, గ్రూప్స్ అంటే ఏంటి? మనం ఇండియా లెవెల్లో యూపీఎస్సి ప్యాటర్న్, అందరికీ యూపీఎస్సి అంటాము. రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్లో జరిగే పరీక్షలు ఏదైతే ఏపీపీఎస్సి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే నిర్వహిస్తుందో, అందులో పర్టికులర్గా గ్రూప్ సర్వీసెస్ అని చెప్పి 4 రకాల సర్వీసెస్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని చెప్పి ఈ 4 తరగతికి చెందినటువంటి ఎగ్జామ్స్ని గ్రూప్స్ ఎగ్జామ్స్ అంటారు. అందులో గ్రూప్ 1 అన్నది ఏంటంటే స్టేట్ సివిల్ సర్వీసెస్గా పిలుస్తారు అనమాట. ఆ తర్వాత క్యాడర్, టాప్ క్యాడర్ ఏదంటే గ్రూప్ 1 తర్వాత టాప్ క్యాడర్ ఏదంటే గ్రూప్ 2 క్యాడర్. ఈ గ్రూప్ 2లో కూడా మనకి 2 రకాల విభాగాలు ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అని ఉంటుంది. ఓకే సార్, అంటే ఈ మధ్య మనకి వార్తల్లో చూసుకున్నట్లయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు గ్రూప్ 2 అంటే ఏమిటి? ఆ గ్రూప్ 2 ఒకవేళ పరీక్ష పాస్ అయితే మనకి ఏ తరహా ఉద్యోగాలు అవసరం? రైట్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గ్రూప్ 2 అంటే మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. గ్రూప్ 2లో ఆ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పి, ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇప్పుడు జిఎస్టీ ఆఫీసర్గా పిలుస్తారు. అలాగే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి, అలాగే ఈఓపిఆర్డి పంచాయతీ రాజ్లో ఎక్స్టెన్షనల్ ఆఫీసర్ అని చెప్పి, అలాగే పంచాయతీ ఈఓ గాను, గ్రేడ్ 2 ఎండోన్మెంట్ ఆఫీసర్ గాను, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో వస్తాయి. వీటితో పాటు సబ్ రిజిస్టర్ పోస్ట్ కూడా ఇందులో ఉంటుంది, చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి పోస్ట్. అలాగే లేబర్ ఆఫీసర్, ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అలాగే ఏడి ఎండోన్మెంట్స్, ఇలాగే ఎండోన్మెంట్ ఆఫీసర్, ఇలా హ్యాండ్లూమ్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, ఇలా కొన్ని కేటగిరీ పోస్ట్ అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి వస్తాయి. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి వచ్చినప్పటికీ ఏఎస్ఓ విభాగం 3 రకాలు ఉంటుంది. ఏఎస్ఓ అడ్మినిస్ట్రేషన్, జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని చెప్పి, జిఏడిలో ఏఎస్ఓస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అని, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అని, అలాగే లా డిపార్ట్మెంట్లో ఏఎస్ఓస్ అని చెప్పి 3 రకాల విభాగాలతో పాటు వివిధ జిల్లా స్థాయిలోను, అలాగే జోనల్ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను ఆడిటర్ పోస్టులు, సీనియర్ ఆడిటర్ అని, జూనియర్ ఆడిటర్ అని, అలాగే సీనియర్ అకౌంటెంట్ అని, ట్రెజరీస్లోని సీనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఇలా ఈ కేటగిరీ ఇలాంటి పోస్టులన్నీ కూడా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోకి వస్తాయి. గ్రూప్ 2లో ఉదాహరణకి ఒక డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికైనటువంటి అభ్యర్థి 4 నుంచి 6 సంవత్సరాల్లో ఎంఆర్ఓ, మేజిస్ట్రేట్, మండల రెవెన్యూ అధికారి, తహసీల్దార్ అంటాం, ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. ఒక జిఎస్టీ ఆఫీసర్ అయితే ఆయన 2 విభాగాలు, అంటే అక్కడ నుంచి ఒక 10 ఏళ్ళలో స్టేట్ సిటీఓ అంటే గ్రూప్ 1 క్యాడర్కి చేరడానికి అవకాశం ఉంటుంది. అలా వివిధ క్యాడర్లో మంచి అడ్మినిస్ట్రేటివ్లోకి వెళ్ళడానికి గ్రూప్ 1 తర్వాత అత్యంత ఉన్నతమైనటువంటి క్యాడర్ ఏది అంటే గ్రూప్ 2 క్యాడర్. సార్ మీరు చాలా బాగా చెప్పారు. ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అన్నారు కదా, ఎగ్జిక్యూటివ్ కి నాన్ ఎగ్జిక్యూటివ్ కి జాబ్ క్యాలెండర్ ఏమైనా తేడా ఉంటుందా? తేడా ఉంది, స్పష్టమైనటువంటి విభజన ఉంది. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అనగానే డిపార్ట్మెంట్స్ ఇండిపెండెన్స్ బాధ్యతలు, అంటే అక్కడ సెకండ్ సీనియర్ గాను, అంటే అత్యంత, ఇప్పుడు ఉదాహరణకి డిటి గురించి చెప్పాము. డిటి పోస్ట్ ఏంటంటే ఎంఆర్ఓ తర్వాత డిప్యూటీ తహసీల్దార్, అతనే మొత్తం బాధ్యులు. అలాగే ఏసీటీఓ చెప్పాము, అక్కడ డిసిటీఓ, సిటీఓ జిల్లా స్థాయి పోస్టులో ఉంటారు, డిసిటీఓ డివిజన్ లెవెల్లో ఉంటారు. అక్కడ డిసిటీఓ దగ్గర ఉండేది ఏసీటీఓఏ. అలాగే సబ్ రిజిస్టర్, ఒక 4 మండలాలకు 3 మండలాలకు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటే అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఉంటారు, ఆయన కూడా సివిల్ మేజిస్ట్రేట్గా హోదా ఉంటుంది. ఆ రకంగా అంటే ఒక మంచి హోదా గల ఉద్యోగాలు. లేబర్ ఆఫీసర్ ఉంటుంది, ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అని, అది కూడా అద్భుతమైనటువంటి క్యాడరు, ఇండిపెండెంట్ బాధ్యతలు. అలాగే కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ అని ఒక పోస్ట్ ఉంటుంది, అది కూడా దాదాపు 4-5 మండలాలకు ఒక పోస్ట్ అనమాట. అక్కడ కూడా క్యాడర్ ఉంటుంది. అందుకు ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లాంటివి కాబట్టి వీటికి ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా పెట్టారు. నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే డిపార్ట్మెంట్స్లో
సబార్డినేట్స్ గా పనిచేయాల్సి ఉంటుంది. అలాగని చెప్పి తక్కువ ఏం కాదు. ఉదాహరణకు ఏఎస్ఓ జిఏడిలో ఎంపికైనటువంటి వ్యక్తిని మనం తీసుకుంటే 6 సంవత్సరాల్లో అతను 6 నుంచి 8 సంవత్సరాల్లో అతను జిల్లా స్థాయి పోస్ట్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. బీసీ వెల్ఫేర్ అధికారి గాను, లేదా ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గాను, ఆర్టీఓ గాను కూడా ఇటీవల గతంలో సెలెక్ట్ అయినటువంటి మిత్రులు, కొంతమంది నా శిష్యులు కూడా ఈరోజు మంచి క్యాడర్లో ఉన్నారు. అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా అందులో ఏఎస్ఓ కానీ, లేదంటే సబ్ ట్రెజరీస్ లో చాలా మందికి తెలుస్తుంది సీనియర్ అకౌంటెంట్ అని చెప్పి. ఆ సీనియర్ అకౌంట్ పోస్ట్కి వెళ్ళినటువంటి అబ్బాయి 5 నుంచి 10 ఏళ్ళ లోపల ఎస్టీఓ ఇండిపెండెంట్ పోస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి నాన్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ గ్రూప్ 2లో ఏ సర్వీస్ వచ్చినా, ఈవెన్ జూనియర్ అసిస్టెంట్ వచ్చినా సరే, ఒక్క R&B డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ తప్పితే మిగతా ఏ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వచ్చినా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 10 నుంచి 15 ఏళ్లలో మంచి క్యాడర్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. మంచి ప్రమోషన్ ఛానల్ అద్భుతంగా ఉంటుంది. చాలా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కాదు, ఆటోమేటిక్గా ఆ ఫ్లో బాగుంటుంది. ఖచ్చితంగా గ్రూప్ 2లో మాత్రం మనకి ఏ ఉద్యోగం వచ్చినా, ఏ జాబ్ వచ్చినా సరే హ్యాపీగా జాయిన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, మొత్తం మీద గ్రూప్ 2 అంటేనే మనకి ఎగ్జిక్యూటివ్ అంటే ఒక నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థాయిలో ఉండే ఉద్యోగానికి వెళ్ళొచ్చని సార్ చెప్తున్నారు. మరి అలాంటి గ్రూప్ 2 అంటే ఏంటి, దానికి ఎవరు అర్హులు, అదేగా పరీక్షా విధానం ఎలా ఉండబోతుంది? రైట్, సాధారణంగా మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా యూపీఎస్సీకి కానీ అలాగే ఏపీపీఎస్సీ కానీ ఈ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 ఉద్యోగాలకు డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు అర్హులు. సాధారణ డిగ్రీతో మనం ఈ పరీక్షలు రాయొచ్చు. అయితే ఏంటంటే మన డిగ్రీ నోటిఫికేషన్ వచ్చే సమయానికే మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ రోజుకి మనకి మార్క్స్ మెమో కానీ, లేదంటే కాన్వకేషన్ కానీ, అట్లీస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ మన చేతిలో ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజుకి ఎవరైతే అర్హులో వాళ్ళంతా కూడా వస్తారు. ఇటీవల జీవో కూడా ఏపీపీఎస్సీ ఇచ్చింది. ఓసీ 42 ఇయర్స్ అంటే 42 ఏళ్ళు వయసున్న ఓసీ అభ్యర్థి ఎగ్జామ్ రాయడానికి మినిమం 18 ఏళ్ళు నిండినటువంటి అభ్యర్థి డిగ్రీ పూర్తయి ఉండాలి తప్పనిసరిగా. మనకు డిగ్రీ పూర్తయినప్పటికీ ఆటోమేటిక్గా 20 ఏళ్ళు దాటిపోతాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు. మినిమం ఏజ్ అనేది ఇక్కడ సమస్య కాదు. మ్యాక్సిమం ఏజ్ అయితే 42 ఇయర్స్ ఆ రకంగా ఓసీ క్యాండిడేట్కి. ఆ రకంగా మనం డిగ్రీ సాధారణ డిగ్రీతో రాయొచ్చు. అయితే ఇంతకుముందు సీనియర్ అకౌంటెంట్ ఇలాంటి పోస్టులు అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్నటువంటి సీనియర్ అకౌంటెంట్ పోస్ట్కి మాత్రము డిగ్రీలో కంప్యూటర్ చదివిసి ఉండాలి. కొన్ని సపరేట్ కోర్సెస్ అడుగుతున్నారు. అంటే డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఎంసీఏ కానీ, బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఇవి కానీ, లేదా స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఎడ్యుకేషన్ ద్వారా ట్రబుల్ షూటింగ్ ఇలాంటి కోర్సులు, స్పెషలైజేషన్ కోర్సులు ఎవరు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చినవి కాదండి. తప్పనిసరిగా స్టేట్ టెక్నికల్ బోర్డు డైరెక్ట్గా ఇచ్చినటువంటి కోర్సెస్ అయి ఉండాలి. ఆ ట్రబుల్ షూటింగ్ ఇలాంటి కోర్సెస్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేదా బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ ఇలాంటి వారు కొన్ని పోస్టులకి, ఏది మన సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్లో ఉన్న సీనియర్ అకౌంటెంట్ లాంటి పోస్టులకి మాత్రం వాళ్ళు, మిగతా ఏ పోస్ట్కి అయినా సరే అంటే డీటీ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, ఏఎల్ఓ కానీ, ఎక్స్ఎస్ఎస్ఏ కానీ ఇవేవి అయినా సరే తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలి. ఓకే, సో ఇప్పుడైతే మనకి డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే సరిపోతుంది అన్నారు. మరి గ్రూప్ 2 పరీక్ష విధానం ఎలా ఉంటుంది? రైట్, పరీక్షా విధానం అంటే ఇప్పుడు కొత్త ప్యాటర్న్ ఆల్రెడీ మనకి ఏపీపీఎస్సీ కొద్ది నెలల క్రితం విడుదల చేసింది. ఇంతకు ముందు ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉండేది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏదైతే మెయిన్స్ 3 సబ్జెక్టులు ఉండేవో అదే ప్రిలిమ్స్కి వచ్చినప్పటికీ దాన్నే 150 మార్కులతో ఈ మెయిన్స్లో ఉన్నటువంటి 3 పేపర్లని 50 మార్కులు చొప్పున పెట్టారు. కానీ ఇప్పుడు వచ్చినప్పటికీ ప్రిలిమ్స్ని కొంచెం మార్పు తీసుకొచ్చారు, అలాగే మెయిన్స్ని మార్పు తెచ్చారు. ప్రిలిమ్స్ని వేరే ఒక 5 టాపిక్స్ 5 సబ్జెక్ట్స్ని తీసుకురావడం, మెయిన్స్కి వచ్చినప్పటికి 2 పేపర్లుగా మార్చడం ఒక నూతన విధానాన్ని ఈ లేటెస్ట్గా ఏపీపీఎస్సీ పరిచయం చేసింది. కానీ ఇప్పటి వరకు మాత్రము ప్రిలిమ్స్ వేరుగా ఉండేది, మెయిన్స్ వేరేగా ఉండేది. ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ అనేవారు, మెయిన్స్కి వచ్చినప్పటికీ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇలా మనకి 4 పేపర్లు ఉండేవి. ఆ 4 పేపర్లతో పాటు జనరల్ స్టడీస్ ఉండేది. ఈ జనరల్ స్టడీస్ ఇంకా ఈ మిగతా 4 పేపర్లు కూడా అంటే 4 సబ్జెక్టులు 2 పేపర్లుగా ఇచ్చేవాళ్ళు. మొత్తం 3 పేపర్లు అనమాట. జనరల్ స్టడీస్ ఒక పేపరు, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఒక పేపరు, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఒక పేపర్గా ఉండేది మెయిన్స్కి వచ్చినప్పటికీ. మళ్ళీ ప్రిలిమ్స్లో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఒక 50 మార్కులు, ఏపీ హిస్టరీ ఒక 50 మార్కులు, ఈ ఇండియన్ పాలిటీ ఒక 50 మార్కులతో ప్రిలిమ్స్ నిర్వహించేవారు గతంలో. ఇప్పుడు ప్యాటర్న్ మార్చారు. కొత్త ప్యాటర్న్
గురించి కూడా మనం చర్చించుకుందాం. సరే సార్, అంటే ఇప్పుడు మనం గ్రూప్ 2 సాధించాలంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, మెయిన్స్ ఖచ్చితంగా. అయితే మరి మా అభ్యర్థులకి ప్రిలిమ్స్ ఈజీగా అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే ప్రిలిమ్స్ మనం క్రాక్ చేయాలంటే సో మన ప్రిపరేషన్ అనేది ఎలా కొనసాగితే ఈజీగా సాధ్యపడుతుంది? ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ విధానం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రిలిమ్స్ ఎలా ఉంది, మెయిన్స్ ఎలా ఉంది. లేటెస్ట్ గా ఏపీఎస్సీ పరిచయం చేసిన విభాగంలో ప్రిలిమ్స్ మనకి 5 విభాగాలుగా విభజించారు. 5 వెయిటేజెస్ కూడా ప్రతి సబ్జెక్ట్ కి 30 మార్కులు చెప్పిన 150 మార్కులు ఒకటే పేపర్, కానీ 5 విభాగాలు ఉన్నాయి. ఇందులో 5 విభాగాలు కూడా మనం చర్చిద్దాం. 5 విభాగాల్లో ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం, అలాగే ఇండియన్ హిస్టరీ 2, కరెంట్ అఫైర్స్ 3, అలాగే మెంటల్ ఎబిలిటీ 4. ఇలా ఈ 4 మనకి అత్యంత కీలకం. మనకి ఇప్పుడు 5 విభాగాలు ఉన్నప్పటికీ మనకు తప్పనిసరిగా మనం చదవాల్సినటువంటి విభాగాలు అంటే ఇక్కడ కాంపిటీషన్ ఉన్నటువంటి అంటే గత 4.5 ఏళ్ళుగా నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మనకి 5 విభాగాలుగా ఈ సింగిల్ పేపర్ ఇచ్చారనమాట. అంటే ఇండియన్ హిస్టరీ ఒకవైపు ఇస్తూ, అలాగే భారతీయ సమాజం అన్నది కొత్త సబ్జెక్టు, మన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇంతకుముందు తెలంగాణలో గత 2-3 ఏళ్ళుగా తెలంగాణలో ఈ ఇండియన్ సొసైటీ అన్నది పెట్టారు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు పరిచయం చేయలేదు. కానీ వీళ్ళు యూపీఎస్సీ దృష్ట్యాను పక్క రాష్ట్ర ఐడియా మొత్తం మీద ఏమైనప్పటికీ ఇండియన్ సొసైటీ అని ఒకటి తీసుకొచ్చి పెట్టారు కొత్తగా. 30 మార్కులు ఇస్తామని, వెయిటేజ్ ఇస్తామని. అలాగే మెంటల్ ఎబిలిటీ, అయితే ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ ఎప్పుడూ ఉంది. ఇంతవరకు జనరల్ స్టడీస్ విభాగంలో మెంటల్ ఎబిలిటీ డిసైడ్ చేసేది. మెంటల్ ఎబిలిటీ 25 బిట్లు ఇచ్చేసేవాళ్ళు, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్కి వచ్చినప్పటికీ, జనరల్ సైన్స్ వచ్చినప్పటికీ కొన్నిసార్లు 15 నుంచి 25 బిట్లు ఇచ్చేవారు, కొన్నిసార్లు 5-3 బిట్లు ఇచ్చేవారు, కొన్నిసార్లు అసలు బిట్లు ఉండేవి కాదు. జాగ్రఫీకి వచ్చినప్పటికీ ఒకసారి 14 బిట్లు ఇచ్చారు, ఒకసారి 3 బిట్లు ఇచ్చారు. ఈసారి జాగ్రఫీకి కూడా 30 మార్కులతో ఇచ్చారు. అంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ 5 భాగాలు. ఈ 5 భాగాల్లో మనం 4 భాగాలు అన్నవి తప్పనిసరిగా మనం గ్రిప్ సాధించాలి. ఫస్ట్ థింగ్, చాలా మంది 5 భాగాల్లో కూడా యావరేజ్ చేయగలిగినా మనం ముందుకెళ్ళిపోతాం. అయితే మన కొత్త సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ కదా, ఇండియన్ సొసైటీని చదవడం అంటే ఒకటి చెప్పగలను. ఇప్పుడున్న ఈ 5 సబ్జెక్టులో మనం కంపల్సరీగా మెంటల్ ఎబిలిటీ ఎక్కువ మంది బాగా చేయగలరు. 30 మార్కులు, అన్నిటికీ 30 మార్కులే. ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పటికీ గతంలో ఈ గ్రూప్ 2కి వచ్చినప్పటికీ ఇండియన్ హిస్టరీ విభాగాన్ని ఎలా చేసేవారంటే కేవలం ఫ్రీడమ్ మూవ్మెంట్ పార్ట్నే తీసుకునేవాళ్ళు, మోడర్న్ హిస్టరీ పార్ట్ని తీసుకునేవాళ్ళు. అందులో ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ చదువుకుని వెళ్ళిపోతే మనకు 10 నుంచి 12-13 బిట్లు కవర్ అయ్యేవి, చాలా బాగా చేసేవాళ్ళు. అభ్యర్థులు కూడా చాలా ఈజీగా ఉండేది ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పటికీ. కానీ ఇప్పుడు అలాగలేదు. సింధు నాగరికత నుంచి మనం ప్రాచీన చరిత్రలో కొన్ని పాటలు చదవాలి, సింధు నాగరికత చదవాలి, వేద నాగరికత, మలివేద నాగరికత చదవాలి, మౌర్య సామ్రాజ్యం చదవాలి. అక్కడ నుంచి అలాగా గుప్తులు చదువుకుంటూ మళ్ళీ మనం మధ్యయుగానికి రావాలి. మధ్యయుగంలో సుల్తాన్లకు సంబంధించి, కుతుబ్ షాహీలకు సంబంధించి ఇవన్నీ మళ్ళీ చదువుకుంటూ, బానిస వంశం ఇవన్నీ చదువుకుంటూ, మొఘల్ పాలన చదువుకుంటూ మళ్ళీ యూరోపియన్ రాక్, భారతదేశానికి యూరోపియన్ రాక్ ఇవన్నీ మళ్ళీ చదువుకోవాలి. అది చదువుకుంటాం మళ్ళీ ఇప్పుడులాగే ఫ్రీడమ్ మూవ్మెంట్, మళ్ళీ మనం భారత స్వాతంత్రోద్యమ చరిత్ర చదువుకోవాల్సి ఉంటుంది. కొంచెం సిలబస్ చాలా ఎక్కువ, 30 మార్కులకి ఇండియన్ హిస్టరీ సిలబస్ చాలా ఎక్కువ, కానీ తప్పదు. అది డిసైడ్ చేస్తే, ఎలాంటి సబ్జెక్టులు డిసైడ్ చేస్తే అది. రెండోది ఇండియన్ సమాజం మాత్రం సిలబస్ చాలా తక్కువ, కేవలం 3 పార్ట్లే. తెలంగాణకి 5 అంశాలు ఇస్తే మనకు 3 జనాభా, క్యాస్టిజం మీద, రిలీజియన్ మీద, తర్వాత సమాజానికి సంబంధించినటువంటి భావజాలం మీద కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, కొన్ని అవి చాలా ఈజీగా అభ్యర్థులు చదవగలుగుతారు. ఇక కరెంట్ అఫైర్స్ ఒక 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ మాత్రం చదువుకోవాలి. 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. తర్వాత మెంటల్ ఎబిలిటీ, ఇది మంచి స్కోరింగ్ అనమాట. అందరూ 25 మార్కులు తెచ్చుకోవడానికి అనుకూలంగా కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ స్టడీస్ వరకు, జనరల్ స్టడీస్లో మెంటల్ ఎబిలిటీకి ఇప్పుడు మెంటల్ ఎబిలిటీకి తేడా కూడా ఉంది. జనరల్ స్టడీస్లో మెంటల్ ఎబిలిటీ ఏంటంటే ముఖ్యంగా మెన్సురేషన్ ఉండేది, మెన్సురేషన్ పార్ట్ చాలా ఎక్కువగా ఉండేది, డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఎక్కువ ఉండేది, అలాగే స్టాటిస్టిక్స్ పార్ట్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినప్పటికీ, ఇప్పుడు వాడు మేర్కొన్న సిలబస్ చూస్తే మాత్రము వీటి వెయిటేజ్ తగ్గించారు. ఓవరాల్గా మెంటల్ ఎబిలిటీ ఈసారి కాస్త అంటే నాన్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు, అంటే మ్యాథ్స్ రాని అభ్యర్థులు కూడా చేసే విధంగా ఉంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీ కూడా భయపడాల్సినటువంటి పని లేదు, చాలా ఈజీ సిలబస్ అనమాట. అన్ని ఈక్వల్ చేసేసారు. అంటే ఒక ఏరియా నుంచి ఎక్కువ ఇచ్చేసి, ఇంతకుముందు ఎక్కువ అలాగే చేశారు. 25 బిట్లు జనరల్ స్టడీస్లో వస్తే అందులో 18-19 బిట్లు కేవలం మెన్సరేషను, డేటా ఇంటర్ప్రిటేషను, స్టాటిస్టిక్ విభాగం నుంచి ఎక్కువగా వచ్చేది. దానివల్ల మ్యాథ్స్ ఉన్న అభ్యర్థులు చాలా బాగా చేయగలిగేవారు. నాన్ మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు బాగా వెనకబడిపోయారు. ఇప్పుడు మాత్రము ఆ పార్ట్లని పూర్తిగా తగ్గించేసి మిగిలిన అంటే అందరు అభ్యర్థులు జనరల్గా
అది జనరల్ సబ్జెక్ట్ అనమాట, బేసిక్ మ్యాథ్స్ అనుకోవచ్చు. మెంటల్ ఎబిలిటీ అంటే మనం బేసిక్ మ్యాథ్స్ అనుకోవచ్చు. అర్థమెటిక్ లో కొన్ని, రీజనింగ్ లో కొన్ని పార్ట్లు మాత్రమే అందులో ఉన్నాయి. అర్థమెటిక్ లో కొన్ని పార్ట్లు, రీజనింగ్ లో కొన్ని పార్ట్లు మనం చేయగలిగితే ఖచ్చితంగా 20 నుంచి 25 మార్కులు మనం అక్కడ తెచ్చుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ 8 నెలలు చదువుకున్నా మనకు మంచి మార్క్స్ వస్తాయి. అలాగే ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పుడు మాత్రము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం కానీ చదవగలిగితే ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ కూడా చేసుకోవచ్చు. ఇక జాగ్రఫీ ఇక్కడికి వచ్చిన సమస్యలు ఏంటంటే, ఇప్పటి వరకు అంటే జనరల్ స్టడీస్, గతంలో జనరల్ స్టడీస్తో ఇప్పుడు జాగ్రఫీ పోలిస్తే చూస్తే ఈసారి జాగ్రఫీ టఫ్ సబ్జెక్ట్ అని చెప్పక తప్పదు. ఈ 5 టఫ్ సబ్జెక్టు ఏది అంటే, నేనైతే మాత్రం నేను చూసినంత మేరకు, నాకు అవగాహన ఉన్న మేరకు, సిలబస్ స్టడీ చేసిన మేరకు చూస్తే జాగ్రఫీయే కాస్త టఫ్గా ఉంది. సిలబస్ కూడా చాలా వ్యాస్ట్గా ఉంది. అటు వరల్డ్ జాగ్రఫీ అని అనలేదు, ఇటు ఇండియన్ జాగ్రఫీ అనలేదు, అటు ఏపీ జాగ్రఫీ, అంతా మిళితం చేసి అంటే చాలా తెలివిగా చక్కగా రూపొందించారనమాట. అంటే ఎక్కడెక్కడ అభ్యర్థుల నుంచి విశ్వం దగ్గర ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ జనాభా వరకు అంటే ప్రతి పార్ట్ని టచ్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ చాలా లెంగ్దీగా ఉంది సిలబస్, చాలా లెంగ్దీగా ఉంది. అభ్యర్థులు అంత వేగం కొరికిడి పడదు. ముందు సిలబస్ మీద పట్టు సాధించి ఆ తర్వాత నెమ్మదిగా నేర్చుకోవడం. అంటే ఏపీ ఇండియా కంపేర్ చేసుకుంటూ చదవాలి. జనాభా ఏపీ చదువుతూ ఇండియా చదవాలి. మనకు 2011 లాస్ట్ జనాభా లెక్కలు కాబట్టి ఆ 2011 జనాభా లెక్కలు, జనాభా పార్ట్కి చాలా విలువ ఉంది. ఎందుకంటే మనకి ఇండియన్ ఎకానమీలోనే ఉంటుంది, ఏపీ ఎకానమీలో ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీలో ఉంటుంది, ఏపీ జాగ్రఫీలో ఉంటుంది. కాబట్టి ఇలా జనాభా ఉన్నది, వ్యవసాయం ఉంది, వ్యవసాయం చాప్టర్ మనకి జాగ్రఫీలో కవర్ అవుతుంది, ఏపీ జాగ్రఫీలో కవర్ అవుతుంది, ఇండియన్ ఎకానమీలో కవర్ అవుతుంది, ఇండియన్ జాగ్రఫీలో కవర్. ఇలా అన్ని కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మెయిన్స్ దృష్ట్యా అలాగే ప్రిలిమ్స్ దృష్ట్యా మనం జాగ్రఫీని కానీ చేయగలిగితే జాగ్రఫీ కూడా సునాయాసంగా మనం మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఇక్కడ ప్రిలిమ్స్ అన్నది అందరూ రాస్తారు, కానీ ఆ నోటిఫికేషన్కి వచ్చినప్పటికీ అది ఇప్పటికి అది ఇంకా డిసైడ్ చేయలేదు. గతంలో 1:50 ఇచ్చారు. అంటే ఒక పోస్ట్కి 50 మంది చొప్పున ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయి. 1:15 అంటే 12 to 15 సెలెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం 1:12 to 15 అవ్వచ్చేమో అన్నదానికి ప్రిపేర్ అవ్వడం మంచిది. ఆ రకంగానే మనం సిద్ధపడాలా. ఒకవేళ 1:50 అయితే అది మనకు అడ్వాంటేజ్, బోనస్ అది. కానీ 1:12 అయితే మాత్రం కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల మంది రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ అన్నది చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి మంచి ప్రణాళికతో అన్ని సబ్జెక్టులకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ మనం బాగా తెచ్చుకోదగ్గ సబ్జెక్టులు, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉందనుకోండి, మనం బాగా చదవగలుగుతాము, బాగా తెచ్చుకోగలుగుతాము. అలాగే మెంటల్ ఎబిలిటీ అనుకోండి, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు ఇక్కడ స్మార్ట్ వర్క్తో తెచ్చుకోప్పుడు. ఇండియన్ హిస్టరీ అనుకోండి చాలా వ్యాస్ట్, జాగ్రఫీ వ్యాస్ట్, అదే సమాజం ఉందనుకోండి, భారతీయ సమాజం చాలా తక్కువ సిలబస్, ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. అందుకే ఈ 3 సబ్జెక్టులకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఇండియన్ హిస్టరీ అలాగే జాగ్రఫీకి వచ్చినప్పటికీ అక్కడ మనం కొంచెం స్మార్ట్ వర్క్ చేసి సపరేట్గా నోట్స్ తయారు చేసుకొని చేయగలిగితే మరింత బాగా మనం ప్రిలిమ్స్ని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అదే సార్, మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి? మెయిన్స్లోకి వచ్చినప్పటికీ 2 పేపర్లు. ఇప్పుడు కొత్త ప్యాటర్న్ ప్రకారం మెయిన్స్ 2 పేపర్లు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మెయిన్స్లో మనకి ఎప్పటిలాగే ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఒక పేపర్ పెట్టారు. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి వచ్చినప్పుడు అక్కడ 75 మార్కులు ఉండేది. అంటే ఒక పేపర్గా ఉండేది. ఏపీ ఎకానమీకి 75 ఉండేది, ఇండియన్ ఎకానమీకి 75 ఉండేది. 150 మార్కులకి ఒక పేపర్గా ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ 2 కలిపి 75 మార్కులు చేశారు. చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి మనకు ఒక పేపర్ తెచ్చిపెట్టారు. అది మన గ్రూప్ 1లో అదొక పేపర్, అది ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ. దాన్ని తీసుకొచ్చి మనకి గ్రూప్ 2లో 75 మార్క్స్ పెట్టారు. ఇప్పుడు అభ్యర్థులకి గట్టిగా సవాల్ విసిరే పేపర్ ఏదైనా ఉందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పక తప్పదు. ఆ 75 ప్లస్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75, ఈ 2 కలిపి ఒక పేపర్ అయింది. అంటే మొత్తం 3 సబ్జెక్టులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, 3 కలిపి ఒక పేపరు. ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఒక పేపరు. ఈ మొత్తం కలిపి 2 పేపర్లుగా ప్రస్తుతం మెయిన్స్ అన్నది ఉంది. అయితే ఇప్పుడు మా అభ్యర్థులందరూ కూడా సందేహం ఉంటుంది సార్, ఏళ్ల తరబడి మేము డిఎస్సి చదువుతా ఉన్నాము, ప్రస్తుతం అయితే ఎస్జిటికి బీఈడి వాళ్ళని అనర్హులుగా చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బీఈడి చేసే వాళ్ళందరూ కూడా ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేవారు. అయితే రీసెంట్ గా మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బట్టి ఇప్పుడు ఒకవేళ డిఎస్సి వచ్చినా కూడా బీఈడి అభ్యర్థులకి ఎస్జిటి అవకాశం లేకుండా చేయొచ్చు.
మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఏళ్ల తరబడి డిఎస్సికి చదివే వాళ్ళు ఇప్పుడు సడన్ గా గ్రూప్ 2 వైపు తిరిగారు అనుకోండి, గ్రూప్ 2 వైపు తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ షార్ట్ పీరియడ్ లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ షార్ట్ పీరియడ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మంచి ప్రశ్న. సాధారణంగా పోటీ పరీక్షలు అనగానే మనం ముందు భయాన్ని వీడియాలి. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం మీద మన దృష్టి ఉండాలి. బాబర్ భారతదేశానికి యుద్ధంకి వచ్చినప్పటికి బాబర్ దగ్గర ఉన్నటువంటి సైన్యం కేవలం 5,000 మంది. ఇబ్రహీం లోడి సైన్యం 2,50,000 మంది. మొదటి పానిపట్టు యుద్ధంలో 2 లక్షల దాటి ఉన్నటువంటి సైన్యాన్ని కేవలం 5 నుంచి 15,000 మధ్యలో ఉన్నటువంటి సైన్యం, అంటే 5,000 పర్టికులర్గా మీరు అనగలరు సార్ మీరేం లెక్క పెట్టారని, కానీ మన చరిత్రకారులు ఇచ్చినటువంటి డేటా 50,000 మంది అని కొంతమంది కొన్ని పుస్తకాలు, 5,000 మంది అని కొన్ని పుస్తకాలు, 15,000 మంది కొన్ని పుస్తకాలు. ఓవరాల్గా అది పక్కన పెట్టండి, కానీ చాలా తక్కువ సైన్యం. ఏది కనీసం 10% సైన్యం కూడా తన దగ్గర లేదు. బట్ బాబర్ ఘన విజయం సాధించాడు. ఏది మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి మీద. కేవలం ఏంటంటే వ్యూహం, అతను ఎంచుకున్నటువంటి వ్యూహమే. ఆ యుద్ధాన్ని విజయం అన్నది కేవలం బాబర్ ఎంచుకున్నటువంటి వ్యూహమే. ఆ రకంగా మనం ఈ గ్రూప్స్ అనే యుద్ధానికి సిద్ధమైనప్పుడు మనం ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వెళ్తే ఫస్ట్ అటెంప్ట్ లో కూడా ఖచ్చితంగా ఉద్యోగం కొట్టొచ్చండి. అలా కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇక్కడ ఏంటి, చదవడం మనకు వచ్చు. ఎందుకంటే డిఎస్సి కోసం చాలా ఎక్కువ శ్రమ పడతారు. నాకు తెలుసు డిఎస్సి కోసం శ్రమ పడిన దానిలో ఇది మరొకసారి చెప్తున్నాను, మళ్ళీ నొక్కి చెప్తున్నాను. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, డిఎస్సికి మీరు ప్రిపేర్ అయిన దానిలో 50% ఎఫర్ట్ గ్రూప్ 2 మీద పెడితే మీకు ఉద్యోగం రావడం పక్క, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు మీరు అలా చెప్పగలరు అనే ప్రశ్నలు మీలో రావచ్చు. గ్రూప్ 2కి వచ్చినప్పటికీ సీరియస్ ఆస్పిరెంట్లు కేవలం 10% ఉంటారండి. సీరియస్ ఆస్పిరెంట్లు. డిఎస్సికి వచ్చినప్పటికీ సీరియస్ ఆస్పిరెంట్స్ 99.9 ఉంటారు. డిఎస్సికి చదివే ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతారు, మ్యాక్సిమం సిలబస్ మీద పట్టుంటారు, కొన్ని 100 సార్లు పుస్తకాలు రివిజన్ చేస్తారు. అదే గ్రూప్ 2కి వచ్చినప్పటికీ సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే చాలా లిమిటెడ్. మీరు మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ చుట్టుపక్కల గ్రామంలో డిఎస్సి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గ్రూప్ 2 చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్క పెట్టుకోండి. నేను చెప్పక్కర్లేదు, ఇది అంతా సత్యం. అప్లై చేస్తారు ప్రతి ఒక్కరు, డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తాడు. ఎగ్జామ్ దగ్గరికి వెళ్తారు. ఎగ్జామ్ అనగానే మార్కెట్లో ఏదో రోడ్డు మీద వేలాడేసిన పుస్తకం కొనేస్తారు, ఏదో తిరగేస్తారు. వాడికి వ్యూహం అంటూ ఉండదు. సిలబస్ కూడా చూడరు వాళ్ళు. సిలబస్ అంటే ఏంటో తెలియదు, ఎన్ని పేపర్లు ఉన్నాయంటే తెలియదు, ఎలా రాయాలో తెలియదు, ఎగ్జామ్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్కి పూర్తి స్థాయి కంటెంట్ సిద్ధపడాలి. ఇంతకు ముందులా లేదు ప్యాటర్న్. ఇప్పుడు అంతా ఎసర్షన్, రీజన్, మల్టీ ఆప్షన్స్, ప్రశ్న శైలి కూడా మారిపోయింది. సివిల్ స్థాయిలో ఉన్నాయి ప్రశ్నలు, చాలా కష్టంగా ఉన్నాయి ప్రశ్నలు. అభ్యర్థుల తర్కాన్ని వెలికి తీసే విధంగా ఉన్నాయి, టాలెంట్ని బయటకు తీసే విధంగా ఉన్నాయి. అద్భుతంగా ఇస్తున్నారు పేపర్లు. చాలా ఏదో లాటరీ మనం నచ్చిన టిక్లు ఎడితే ఉద్యోగాలు వచ్చిన రోజులు కాదు ఇవి. ఖచ్చితంగా కంటెంట్ మీద, కాన్సెప్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఏ అభ్యర్థికి అయితే ఉంటుందో, ఏ అభ్యర్థి అయితే సాధించగలుగుతాడో అలాంటి అభ్యర్థి అసలు ఆపడానికి లేదు. వాడు 10 సంవత్సరాలు చదువుతున్నాడా, 5 సంవత్సరాలు చదువుతున్నాడా, 1 సంవత్సరం చదువుతున్నాడా, 6 మాసాలు చదువుతున్నాడా అన్నది అక్కడ క్రైటీరియా కాదండి. ఆడు అడిగిన ప్రశ్నకి ఈ అభ్యర్థి కరెక్ట్గా అసెస్ చేశాడా, అంచనా వేశాడా లేదా. మనకి ఇది ఆబ్జెక్టివ్. గ్రూప్ 2 అనేది ప్యూర్లీ ఆబ్జెక్టివ్, మైనస్ ఉంటుంది. ప్యూర్లీ ఆబ్జెక్టివ్ మైనస్ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ప్రశ్న కింద జవాబు. ఆల్రెడీ 4 ఒక జవాబు ఉంటుంది. మనకి దేని మీద బేస్డ్, మన మెమరీ మీద బేస్డ్. మెమరీ బేస్డ్ అంటే ఏంటని అర్థం, రివిజన్ అన్నది ఇంపార్టెంట్. నోట్స్ తయారు చేసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడు ఎక్కువ మెటీరియల్ ప్రిపేర్ అవ్వకూడదు. గ్రూప్ 2 కన్నప్పుడు ఎక్కువ మెటీరియల్ పట్టుకోకూడదు. సింపుల్గా మనం ఏదైతే ప్రామాణిక మార్కెట్లో మనం ప్రామాణికం నమ్ముతామో, ఎక్కువ మంది రెఫరెన్స్ ఇస్తారు. చాలా మంది మీరు ఏ బుక్ చెప్తారు ఆ బుక్ చెప్తారు. ఇప్పుడు ఏంటంటే మనకున్న సమయం తక్కువ, లేదంటే ప్రతి దానికి ఒక్కొక్క బుక్ మనం చెప్పగలం. కానీ జనరల్గా అందరికీ తెలుసు మార్కెట్లో ఏపీఎస్టీ అనగానే జోగినాయుడు గారి బుక్ అని, జాగ్రఫీ అనగానే రమణ్ రాజు గారి బుక్ అని, ఇలా కొన్ని బుక్లు ఫేమస్ ఉంటాయి. ఇప్పుడు పాలిటీ అనగానే లక్ష్మీకాంత్ గారు అని, లేదా కృష్ణారెడ్డి గారు అని, ఇలా చాలా ఫేమస్ బుక్లు, ప్రభాకర్ రెడ్డి గారు అని, చాలా ఫేమస్ బుక్లు ఉంటాయి. కానీ ఒక్కొక్క బుక్కే తీసుకోవాలి మనం. ఎందుకంటే ఒక్కొక్క పుస్తకం 700 నుంచి 1000-1200 పేజీలు ఉంటాయి. మీరు ఆ ఒక పుస్తకం కంప్లీట్గా చదవగలిగి, కంప్లీట్ అవగాహన ఏర్పరచగలిగితే మంచి నోట్స్ తయారు చేసుకోవాలండి. బుక్ చదవడము, నోట్స్ తయారు చేసుకోవడము, నంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వడము, మంచి టెస్ట్ సిరీస్ రాయడం. ఈ 4 దీనికి. ఒకటి మంచి పుస్తకం, దాన్ని నోట్స్గా రాయడం, దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం, దాన్ని నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయడం. ఈ 4
పక్కాగా ప్రణాళికయుతంగా మీరు దాన్ని అమలు చేస్తే డిఎస్సికి ఏదైతే స్ట్రాటజీ మీరు పెట్టుకున్నారో నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తారు, మంచి నోట్స్ తయారు చేస్తారు, టెస్ట్ సిరీస్ రాస్తారు. ఇంతే కదా డిఎస్సి కూడా అదే స్ట్రాటజీ. గ్రూప్ 2 కూడా అక్కడ ఎఫర్ట్ ఏదైతే పెడతారో మీరు మన ఇంచుమించు 10 గంటలు 12 గంటలు 15 గంటలు 17 గంటలు కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. డిఎస్సి కోసం అహోరాత్రి చదివిన వాళ్ళు ఉన్నారు. అందులో మీరు 50% ఎఫర్ట్స్ దీని మీద పెట్టండి. కంప్లీట్ మెమరీ బేస్డ్ ఇది. మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం రాస్తున్న మన బెరుకు భయం అని వదిలేస్తే మనకు మంచి ప్రణాళిక. ఇక్కడ ఏంటంటే మనం సిన్సియర్గా నేను సాధిస్తున్నాను, నీ మీద నీకు నమ్మకం ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలా, ఆ రెండిటికి తోడు ఒక మంచి మెంటార్ ఉండాలి. అది కూడా ఉండాలండి. ఎందుకంటే గ్రూప్ 2కి ఏ బిట్ అంటే ఎలా వస్తుందో తెలియాలి, ప్రశ్న శైలిని తెలుసుకోగలగాలి. 2016 లాస్ట్ సారి చివరిసారిగా అయినటువంటిది. ఆ తర్వాత వివిధ పరీక్షలు అంటే ఏఈ కానీ రకరకాల పరీక్షలు ఏపీపీఎస్సీ పెట్టింది. ఈ పరీక్షలు చూస్తే ఏపీపీఎస్సీ ప్రశ్న శైలి అన్నది ముందు అర్థమవుతుంది. మీరు ఒకసారి ఆ ప్రశ్నలు కూడా చెక్ చేయండి. ఇటీవల కాలం గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏపీపీఎస్సీ పెట్టిన వివిధ పరీక్షలు, అది గ్రూప్ 2 కాకుండా మిగతా పరీక్షలు ఏవైతే జనరల్ స్టడీస్ పేపర్లు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రశ్న స్టైల్ వచ్చినటువంటి క్వశ్చన్ తాలూకా అంటే ఎగ్జామినర్ మన నుంచి ఏం ఆశిస్తున్నాడో అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మన ప్రిపరేషన్ని మెరుగుపరచుకోవడానికి నోట్స్ ప్రిపరేషన్ అంటే నోట్స్ని ఎలా తయారు చేసుకోవడం మనకు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా మన ప్రణాళికని మన తాలూకా టైంని సబ్జెక్ట్ వారీగా వెయిటేజ్ ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది, టెస్ట్ సిరీస్ రాయడం అవకాశం ఉంటుంది. ఈ 4 మనం చేయగలిగితే, ఒకటి మంచి బుక్ తీసుకోవడం, నోట్స్ రాసుకోవడం, రివిజన్స్ చేయడం, టెస్ట్ సిరీస్ రాయడం, ప్రీవియస్ పేపర్లు చూడడం, ఇది ప్రణాళిక. చాలా థ్యాంక్స్ సార్. అయితే ఫైనల్గా మనకి మంచి బుక్స్ సంపాదించుకోవాలంటారు, నెక్స్ట్ వచ్చి దాన్ని నోట్స్గా ప్రిపేర్ చేయమంటారు, తర్వాత నెంబర్ ఆఫ్ టైం రీజనింగ్ చేయడం ద్వారా ఈజీగా సింగిల్ సిట్టింగ్లోనే మనం క్రాక్ చేయొచ్చు. సో ఇంకా ఏమైనా మెనుకులు కానీ మా వ్యూవర్స్కి ఏమైనా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? రైట్, ముందుగా ఏంటంటే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాము అంటే డీవియేషన్ ఉండకూడదండి. డీవియేషన్ ఉండకూడదు అంటే ఉదాహరణకి డిఎస్సి చదువుతున్నాము, గ్రూప్ 2 మారిపోతామని మీరు నేను చెప్పాను కదా అని, లేదంటే మా మిత్రులు చెప్పారు కదా అని మీరు మారిపోయి ఒక 4-5 రోజులు లేదా ఒక నెల రోజుల పాటు ఇది చదివిన తర్వాత ఎవరో ఒకరు డిఎస్సి వస్తుందట అని ఒక మెసేజ్ పెట్టిన వెంటనే ఇది పక్కన పడేసి మళ్ళీ డిఎస్సి పుస్తకాలు తీసి మళ్ళీ అది రాదు తూర్చు ఇదో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అంటారు మళ్ళీ. ఇలా డీవియేషన్ అవ్వకూడదండి. ఫస్ట్ థింగ్ గ్రూప్ 2 అనగానే గ్రూప్ 2 మీదే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వస్తుంది. గ్రూప్ 1 కూడా ప్యాటర్న్ మారుస్తున్నారు. గ్రూప్ 1 కూడా ఒక 2-3 పేపర్లు ఆబ్జెక్టివ్ పెడుతున్నారు. ఎవరో ఇంకొక వ్యక్తి మీకు వచ్చి సలహా ఇవ్వచ్చు, ఒరే ఒక గ్రూప్ 2 చదువుతావు, గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి చదివే 2 సిలబస్లు ఒకటేని, 2 ప్యాటర్న్ ఒకటేని, ఇది ఆబ్జెక్టివే అదే ఆబ్జెక్టివే ఇది అని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అది కాదు. సిలబస్ ఎప్పుడు కూడా రెండిటికి ఒకటే కావచ్చు, ప్యారలల్ గా ఉండొచ్చు, కానీ ఇన్హెన్స్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్యాటర్న్ వేరు, అది డిస్క్రిప్టివ్ కూడా ఉంది. దానికి మళ్ళీ ప్రిలిమ్స్ లో 2 పేపర్లు ఉంటాయి, అది తెలుగు ఇంగ్లీష్ అని ఉంటాయి. అది కంప్లీట్ స్టైల్ వేరు. చాలా మంది చెప్తారు 2 కలిపి చదువుకో. అది నేనైతే మాత్రం ఫస్ట్ టైం కూర్చున్న వాళ్ళు మీరు ఏ ఎగ్జామ్కి అయితే సీరియస్ గా చదవాలనుకున్నా ఆ ఎగ్జామే చదవండి. ఇంకొక ఎగ్జామ్ గురించి ఆలోచించకండి. ఒకటి. రెండోది పేషెన్సీ కావాలండి, ఓపిక కావాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాళ్ళు చెప్తారు, ఈ అక్టోబర్లో వస్తుంది అంటాడు, అక్టోబర్ రాదు, నవంబర్లో వస్తుంది అంటాడు, నవంబర్ రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత 3 సార్లు వాయిదా పట్టచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో వాయిదా పడినట్టు 2 సార్లు వాయిదా పడచ్చు, 3 సార్లు వాయిదా పడచ్చు, చెప్పలేము. మన చేతుల్లో ఉండదు, అది పాలసీ. ఎలక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు స్టేట్లో. కాబట్టి మనం చదువుతాము అంటే కంప్లీట్ వెయిట్ చేయగలగాలి. మన పని చదవడమే. ఎప్పుడు వచ్చినా రాయడానికి సిద్ధంగా ఉండాలి. అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే డీవియేషన్ కాకూడదు. ఒక లక్ష్యం పెట్టుకున్నామంటే ఆ లక్ష్యం మన ప్రయాణం అలాగే సాగాలి. ఎక్కడ దిశ మారకూడదు. ఒకటి. రెండోది ఓపిక, సహనం. ఈ 2 మనకు కావాలి. నోటిఫికేషన్ రాదు, ఎవడో చెప్తాడు మరి రాదట అని తప్పని పుస్తకాలు పడేయకూడదు. 1 సంవత్సరం తర్వాతనే రావచ్చు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిందండి నోటిఫికేషన్ రాలేదు. 2.5 ఏళ్ళుగా ఇస్తానని అనుకున్నారండి. 800 పోస్టులు క్లియరెన్స్ అన్నారు, 1000 పోస్టులు క్లియరెన్స్ అన్నారు, 500 పోస్టులు, ఇలా 2.5 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా నిరంతరం దీని మీద కూర్చున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈరోజు 5-6 ఏళ్ళుగా దీనికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. 2-3 ఎదురు దెబ్బలు తిని దీని సంగతి ఏంటో తేల్చాలని చూసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి
ముందుగా మనలో నిరాశ నిస్పృహలు ఉండకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇదే పనిని కూర్చోవాలి. మనకి ప్రభుత్వ ఉద్యోగం మంచి స్థాయికి వెళ్ళాలి అన్న లక్ష్యం ఉంటేనే ఇటువైపు రండి. మళ్ళీ ఒక 3 నెలలు కూర్చొని 4 నెలలు కూర్చొని మనకి ఇంటి దగ్గర కుదరదు, ప్రైవేట్ జాబ్ చేసుకుందాం అని చెప్పి ప్రైవేట్ పాఠశాల కూడా చదివి మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ వెనక్కి వచ్చి అలాంటివి చేస్తే రీచ్ అవ్వడం కష్టం. అదే ఒకటే బాట, ఒకటే మాట, మనం దిగాము అంటే మరి వెనక్కి తిరిగి చూడకూడదు. చాలా టైం పడుతుంది. గ్రూప్ 2 ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది అనుకున్న టైంలో జరగదు ఏపీపీఎస్సీలో. అది గుర్తించి దానికి మనం సిద్ధము, ఇది సంవత్సరం లేట్ అయినా పర్వాలేదు, నేను మంచి స్థాయికి వెళ్ళిపోతాను, మంచి స్థాయికి వెళ్ళాలి అన్న ఆలోచన మీకు ఉంటేనే మాత్రమే దీనివైపు అడుగులేయండి. వన్స్ అడుగులేసిన తర్వాత ఇది పూర్తిగా ఒక ఉచ్చు, ఈ ఉచ్చులో అలా ఉండిపోవాల్సి ఉంటుంది. దీని నుంచి బయటపడడం అంత చాలా ఈజీ కాదు. అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలన్న ఉద్దేశం కాదు, నిజాలు చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నా. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు అయితే మా వ్యూవర్స్ తో షేర్ చేశారు. అదే విధంగా మరొకసారి తప్పనిసరిగా సబ్జెక్ట్ సంబంధించి ఇండివిజువల్ కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం, ఒకే ఇంటర్వ్యూలో అన్ని చెప్పడం అంటే అభ్యర్థులు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. పేపర్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది నెక్స్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. ప్రశ్న శైలి గురించి డిస్కస్ చేద్దాం, పేపర్ల గురించి చర్చిద్దాం, మెటీరియల్ గురించి చెప్దాం, మంచి మెటీరియల్ లక్షణాలు ఏవి అనేది చర్చిద్దాం. సిలబస్ లో వాళ్ళు పేర్కొన్న అంటే అంశాలు ఏంటి, మనం ఏమేం చదువుతున్నాము, ఆ సిలబస్ ఏలో ఎంత స్థాయి వరకు చూడాలి, ఇలా కూడా మనం ప్రతి పేపర్ మీద కూడా చర్చిద్దాం. పదే మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన మిత్రులకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.